సాదా బైనామాలకు రాదారి స్టే తొలగించిన హైకోర్టు. ఇక క్రమబద్ధీకరణకు మార్గం సుగమం. 9 లక్షల మంది రైతులకు మేలట. ఉచిత క్రమబద్ధీకరణ దారి చూపిన భూభారతి. వాస్తవంగా కూడా ఇదేం లేదండి. ఈ సాదా బైనామాలు అంటే మీకు తెలుసు కదా, అప్పట్లో భూములు కొన్నారు మన పెద్ద మనుషులు పెద్దోళ్ళు. అప్పుడు ఎట్లా కొన్నారు? ఇట్లా రిజిస్టర్ కార్యాలయానికి పోయి చట్టబద్ధంగా కొనలేదు, అంటే ఒక లీగల్గా. ఇప్పుడంటే లీగల్గా రిజిస్టర్ కార్యాలయానికి పోయి ఆ కొన్నోళ్ళు అమినాలు పోయి సంతకాలు పెట్టి కథ అంతా ఉంటుంది. అప్పట్లో ఏం చేశారంటే పెద్ద మనుషులు మాట్లాడుకొని ఓ 4 పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని, అయ్యా పలానా భూమి నేను తీసుకుంటున్నా, నేను ఆయన ఇంత కమ్ముతున్నాడు, నేను ఇంతకు తీసుకుంటున్నా అని మాటల మీద నడిచినాయి సాదా బైనామా భూములు అవి. ఇక పెద్ద మనుషుల పక్షాలనే ఆ డబ్బులు చేతులు మారినాయి. ఈయన పోయి దున్నుకున్నాడు, దానికి పట్టాల్లో ఏం లేవు, కాయిదాలు లేవు. అలాంటివి క్రమబద్ధీకరించడానికి, రిజిస్టర్ చేయడానికి భూభారతి చట్టంలో భాగంగా వెసులుబాటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో ధరణి ఉంది కదా, చేయలేదంట, చేయలే. చేయనిక పోయినా కూడా లొసుకులు ఉన్నాయి చాలా. దాదాపు ధరణిలో 18 లక్షలకు పైగా ఎకరాలు ధరణిలో ఎక్కలేదంట. అవి అటవీ భూములు ఉండొచ్చు, సాదా బైనాములు ఉండొచ్చు, ఇనాం ఉండొచ్చు, రకరకాల భూములు 18 లక్షల ఎకరాల భూములు ఎక్కలేదంట. ఎంతోమంది రైతులు అప్లికేషన్లు పెట్టుకున్నారు గతంలోనే, కానీ నిబంధనలు లేవంట సరిగా. అప్పట్లో కోర్టుకు పోయిండు ఒక ఆయన, పోతే స్టే విధించింది. లేదు, ధరణిలో లోపాలు ఉన్నాయి, నిబంధనలు బాలేవు, ఆపేయండి, మీరు క్రమబద్ధీకరణ చేయడానికి వీలు లేదని స్టే విధించింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ స్టేను తొలగించండి, మేము కరెక్ట్ నిబంధనలు తెచ్చినాం, సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తాం అని కోర్టుకు పోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు కూడా స్టే తొలగించింది. ఇక మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక సాదా బైనామాలు ఇప్పుడు లక్షల మంది రైతులు పోయి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు భూభారతి దగ్గర. అవన్నీ క్రమబద్ధీకరిస్తారంట. మొత్తం మీద అయితే ఆ సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తే రేవంత్ రెడ్డి భూభారతి చట్టం చరిత్రలో నిలిచిపోతుంది. వాస్తవంగా కూడా ధరణి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అసలు ఉన్న భూములు ఎక్కడో పోయినాయంట, ఎవరి భూములో ఎవరి పేరు మీదకి వచ్చినాయి. ఇక రకరకాలుగా పెద్ద అవకతవకలు జరిగినాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి. చాలా రాజకీయ విశ్లేషకులు కానీ ఆ భూముల మీద అవగాహన ఉన్నోళ్ళు కానీ చాలా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రధానంగా ఈ వార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామాలకు గ్రహణం వీడింది. గడిచిన 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 9 లక్షల సాదా బైనామాల దరఖాస్తులకు మోక్షం లభించిందంట. సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినాయి. మంగళవారం పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ చేసింది. వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందంట. ఇప్పటి వరకు ఉన్న స్టేని ఎత్తివేసింది. ROR 1971, ROR 2020 చట్టాల మధ్య నెలకొన్న సాంకేతిక కారణాలు, ROR చట్టంలోని సమస్యల కారణంగా పరిష్కారానికి నోచని దరఖాస్తులకు ఇక అడ్డంకులు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఎలాంటి అడ్డంకులు లేవు, సాదా బైనామాలు క్రమబద్ధీకరించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. మొత్తం మీద అయితే ఇక వాళ్ళకు ఒక మంచి రహదారి అనుకోవచ్చు.